ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ముందుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా అనేకమైనటువంటి వ్యవస్థలను నెలకొల్పినటువంటి ఈనాడు అధినేత, అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీకి మనం చూసుకుంటే అనేకమైనటువంటి సంస్థలపై అనేక లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు గారి మరణానికి నా యొక్క తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని నివాళులను అర్పిస్తూ ఉన్నాను. దురదృష్టకరమైన వార్త ఆయన చనిపోవటం. ఆయన బ్రతుకున్న కాలంలో ఆయనకి కులాన్ని ఆపాదించి ఎంత కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిందో మనం చూసాం. ఇటువంటి ప్రజలకి, పేదలకి అవకాశాలు, ఉద్యోగాలు కల్పించేటువంటి వాళ్ళపైన కూడా ఈ విధంగా చేయటం దారుణం. ఏది ఏమైనా కూడా ఆయన మరణం ఆంధ్రజాతికే కాదు, భారతదేశానికే తీరని లోటు. వారికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇక దాడులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో కేవలం 2-3 నియోజకవర్గాలు ఎవరైతే అధికార మదంతో నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి ఎవరి పైన పడితే వారిపైన దాడులు చేసి ఇబ్బందులు పెట్టి బరి తెగించి ప్రవర్తించారో ఆ పరిసర ప్రాంతాల్లో కొంత భావోద్వేగానికి గురైనటువంటి కొంతమంది కార్యకర్తలు ఆవేశపడి ఉండొచ్చు, 1-2 రాళ్ళు వేసి ఉండొచ్చు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, మా రాష్ట్ర పార్టీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా పార్టీ కేడర్కి ఇచ్చినటువంటి సందేశం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా తప్పులు చేసుంటే వారిని చట్ట ప్రకారం శిక్షిద్దాం, అంతేగాని ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దు. భౌతిక దాడులు లాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోయిద్ది. మనం క్రమశిక్షణతో ఉండాలా, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని స్పష్టంగా, మీకేం సంబంధం లేదా, అదే స్పష్టంగా మా నాయకత్వం చెప్తా ఉంది. అంతేకాదు, ఇదో ఈ మా గుంటూరు పశ్చిమానికి సంబంధించి విడుదల రజనీ గారి ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు కౌంటింగ్ జరుగుతూ ఉంది, మాకు మెజార్టీలో ఉన్నాం. కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేసినటువంటి గల్లా మాధవ్ గారు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, అటువంటి వ్యక్తే స్వయంగా ఆమె ఏం చెప్పారో ఒక్క మాటలో వినండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంస్కృతి వైకాపా ప్రభుత్వానికి తప్ప మనది ఆ సంస్కృతి కాదు. మనందరం కూడా సంయమనం పాటిద్దాము. మన గెలుపు ఎలా ఉంటుంది, మనం గెలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యర్థికి చూపించాం. వారు ఇప్పటికే పలాయనం చిత్తగించారు. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక మహిళ ఎటువంటి గొడవలు చేయొద్దు, అది మన సంస్కృతి కాదని చెప్పి కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా రజనీ గారి ఆఫీస్ పైన దాడి చేసే రంగంలో వెంటనే మీడియాని పిలిచి సందేశం ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరు కూడా, ఏ నాయకుడు కూడా, అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి లోకల్ వరకు ఎవరు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించం. కొంతమంది ఓవర్ యాక్షన్ చేసిన వారి మీద కొంత యాక్షన్ ఉంటుంది, ప్రతి చర్య ఉంటుంది. కాబట్టి కొంత జరిగింది, దాన్ని కూడా మేము కట్టడి చేసాం. మేము అదేవిధంగా దాడులు చేస్తుంటే ఈ రోజున పేరు నాని గారు కానీ, కొడాల నాని గారు కానీ పబ్లిక్గానే వచ్చారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నారు, వారిని ఎక్కడ అడ్డుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు చేయం, అటువంటి చేయొద్దని కూడా మా అధిష్టానం ఆల్రెడీ మెసేజ్ పంపించింది, మేము కూడా దాన్ని పాటిస్తాం. రైట్. రజనీ గారు, ఏం జరుగుతుంది? చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, చాలా ఇబ్బంది అని. కానీ ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే ఏదో చేస్తున్నారు. చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. వాళ్ళ నోట్లోంచి ఆ పదాలు వింటుంటే ప్రజాస్వామ్యం, దాడులు కరెక్ట్ కాదు అంటుంటే నాకు అసలు నిజంగా సార్, అసలు మామూలుగా దేవతలు వేదాంతాలు వాళ్ళు ఇచ్చిన వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది, మామూలుగా అయితే దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు జరిగిన దాన్ని నేను తప్ప ఒప్ప అని చెప్పట్లేదు సార్. ఈ పదాలు అసలు వాళ్ళకి సూట్ అవ్వలేదు సార్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి సీసీ కెమెరాలో పడితే పట్టుకోండ్రా బాబు అంటే అసలు అతి గతి లేదు. అసలు ఒక ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే మీద, అది కూడా పాపం తాడికొండ ఎమ్మెల్యే అండి, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఆయన ఎస్సీ కోటలోనే కదా అక్కడ ఎమ్మెల్యే, ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. తెలియక కట్టారా? సాధారణ పౌరుడు. మీరు పిఠాపురంలో మిమ్మల్ని దగ్గరుండి గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి గెలిపించినటువంటి వర్మ గారినే మీరు కొడుతున్నారు. మీరు ఇంకెవరికి ఇంకా మీరు ఎవరికి వర్మ గారి మీద ప్రేమ కాదు, మనిషికి ఉన్న సంబంధం. అంటే మీరు వర్మ గారి మీద ప్రేమ ద్వేషమా అనేది చూస్తారేమో.
అదే చూస్తారేమో, మేము అది చూడట్లేదు, మేము అది చూడట్లేదు. I think you are an advocate. I think you are an advocate. You should not ask that question. You should not ask that question. First వర్మ గారి మీద ఎందుకు దాడి చేశారో చెప్పండి. వర్మ గారికి జీవితాంతం జన సైనికులందరూ రుణపడి ఉంటారు. ఈ రోజు కాదు, ఎప్పటికీ అదే మాట. ఈ రోజు